వెల్కమ్ టు 2 PM న్యూస్ అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ బీఆర్కే భవన్లో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. విద్యుత్ కొనుగోళ్లు 24 గంటల విద్యుత్ సరఫరాలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్ కు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 15 లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఎన్నికల దృష్ట్యా నోటీసులపై వివరణకు జూలై 30 వరకు కేసీఆర్ సమయం కోరారు. విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, హరీష, గత ప్రభుత్వంలో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు అంశంలో అక్రమాలు జరిగాయంటూ కూడా ప్రస్తుత ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో కూడా ప్రస్తుతానికైతే ఈ కమిషన్ కూడా పనిచేస్తుంది. తాజాగా నిన్న గత ప్రభుత్వంలో పనిచేసిన అటు సీఎండి దేవులపల్లి ప్రభాకర్ రావుతో పాటు కొన్ని ఉన్నతాధికారులు కూడా ఇటు జస్టిస్ ఎల్ నరసింహ ముందు హాజరయ్యడం జరిగింది. తాజాగా ఇప్పటికే ఇది సంబంధించి కూడా 30 మందికి పైగా నోటీసులు జారీ చేసినట్టు కూడా చెప్పిన నేపథ్యంలో ఆ నోటీసుల్లో గత ప్రభుత్వం సంబంధించి కూడా కీలక పాత్ర పోషించి విద్యుత్ కొనుగోలు సంబంధించి కూడా అప్పటి ముఖ్యమంత్రి మాజీ సీఎం కేసీఆర్ కూడా నోటీసులు పంపించినట్టుగా ఇటు ఎల్ నరసింహారెడ్డి కూడా పేర్కొనడం జరిగింది. వీరు పంపించిన నోటీసుకు సంబంధించి కూడా ఇటు కేసీఆర్ దీనికి సంబంధించి కూడా జూలై 30 వరకు తనకు సమయం కావాలి, ఎన్నికల నేపథ్యంలో కూడా గడువు కోరినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఇక వీటితో పాటు ఖచ్చితంగా తమకి జూన్ 15 లోపు సంబంధించి తమ నోటీసులకి వివరణాత్మకంగా ఒక సంబంధించి కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా జస్టిస్ నరసింహారెడ్డి కూడా కోరినట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఇప్పటికే ఇటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు సంబంధించి కూడా కొన్ని సంబంధించి కూడా కొనుగోలు అక్రమాలు జరిగినట్టు ఇప్పటికే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఆయన కూడా నోటీసులు జారీ చేసినట్టుగా కమిషన్ చెప్పడం జరిగిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే కమిషన్ ఇచ్చిన నోటీసులకు సంబంధించి కూడా ప్రస్తుతానికి అంత సమయం ఇవ్వలేము కాబట్టి జూన్ 15 వరకు కూడా తాము ఇచ్చిన నోటీస్ కి వివరణ ఇవ్వాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో వివరణకి సంతృప్తి కాకపోతే తిరిగి తాము ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా ప్రస్తుతానికైతే కమిషన్ పేర్కొన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే విద్యుత్ కొనుగోళ్లు విధంగా అప్పటి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన పలు విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ప్రస్తుతానికి పూర్తిగా ఇటు కమిషన్ కూడా ఇప్పటికే లోతైన దర్యాప్తు చేసింది. రెండో రోజు మరికొంత మందిని కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి సంబంధించిన కమిషన్ కూడా పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం కమిషన్ చెప్పిన సమయానికి కేసీఆర్ సంబంధించి ఎలా స్పందిస్తారు ఏంటన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. హరీష, కిరణ్, ఇప్పటికే అంటే ఆ 25 మంది అధికారులు కూడా ఆల్రెడీ వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి ఫర్దర్ గా స్టెప్ ఎప్పటి వరకు తీసుకునే అవకాశం ఉందంటే ఒకవేళ సంతృప్తి చెందకపోతే ప్రత్యక్షంగా విచారణకు రావాల్సి ఉంటుందని అయితే తెలుస్తోంది. మరి ఆ ప్రక్రియ అన్నది ఎప్పుడు ఉండబోతోంది? ప్రస్తుతానికైతే కమిషన్ కూడా సుమారుగా 30 మందికి సంబంధించి నోటీసులు ఇచ్చింది. అప్పుడు ప్రభుత్వంలో విద్యుత్ శాఖలో కీలక పాత్ర పోషించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ఒక్కొక్కరుగా నోటీసులు ఇచ్చి వారి వద్ద నుంచి కూడా కొంత వివరాలు తీసుకుంటుంది. నిన్న మాజీ సీఎండి ప్రభాకర్ రావు అನ್ನು కూడా పిలిచారు. ఆయనతో పాటు సురేష్ చంద్ర అంటే గతంలో ఆయన మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈయన నేతృత్వంలో కూడా విద్యుత్ కొనుగోలు జరిగినట్టు కూడా వివరాలు సేకరించిన నేపథ్యంలో నిన్న ఆయనతో పాటు ప్రభాకర్ రావు వచ్చి కొంత కమిషన్ ముందు హాజరయ్యారు. కాబట్టి ప్రస్తుతం ఈ కొనుగోలుకు సంబంధించి కూడా అప్పటి ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగింది కాబట్టి ఆయన కూడా కొంత సమయం కోరారు. కాబట్టి ఆ అడిగిన సమయం కాకుండా జూన్ 15 లోపు తేదీ కూడా తమకు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలంటూ కూడా కమిషన్ చెప్పినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సమయానికి ఇవ్వకపోతే ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కమిషన్ ముందు హాజరు అవకాశం ఉన్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. హరీష, థ్యాంక్ యూ కిరణ్.